తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అయితే మార్చి సెకండ్ వీక్లో ఎంపీ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆశావాహులు కాస్త అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమో మొన్న అధికారంలోకి వచ్చాం, అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనకు అవకాశం ఇచ్చిరు, అదే దూకుడు మీద ఉండాలి, ఎంపీ స్థానాల్లో కూడా మెజార్టీ సీట్లలో మనం గెలుపొందాలి. సో ప్రజలు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇటు దేశంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారంలోకి ఉండాలన్న ఆలోచనకు ప్రజలు వచ్చిరన్న ఒక బలమైన మెసేజ్ని మనం తీసుకెళ్ళగలిగినాం అన్న ఆలోచనకు సో మనం రావాలన్న ఆలోచనలేమో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఏమో సో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తప్పిదాలు అయితే జరిగినాయో ఆ తప్పిదాలు జరగకుండా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 10కి పైగా సీట్లలో గెలిచి సో ఖచ్చితంగా మూడోసారి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉండాలన్న ఆలోచనకి కూడా తీసుకురావాలన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కనిపిస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ 2 సార్ల తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ మొన్న ఓటమితోటి కాస్త వాళ్ళు కూడా కాస్త అలర్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఏ తప్పిదాలు అయితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో జరిగినాయో సో ఈసారి గెలిచే గుర్రాలకే ఇటు భారతీయ జనతా పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల గురించి 100 రోజుల్లో వాళ్ళు అమలు చేయకపోతే ఆ 6 గ్యారంటీల టార్గెట్గానే మనం ముందుకెళ్ళాలి. సో ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారన్న ఆ ఆలోచన తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. ముఖ్యంగా కల్వకుట్ల కుటుంబం, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు, అలా కుమారుడు కల్వకుట్ల తారక రామారావు, హరీష్ రావు, కల్వకుట్ల కవిత, సంతోష్ రావు. సో ఈ బ్యాచ్ ఈ కుటుంబం మొత్తం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ఉండాలన్న ఆలోచనకు ప్రజలు వచ్చిర్రు. సో అందుకే మాకు అవకాశం ఇచ్చిరన్న ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాస్త ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మనం మొన్న భారతీయ జనతా పార్టీ సంబంధించిన అభ్యర్థుల లిస్టు కూడా మనం చెప్పినాం. ఒక్కొక్క పార్లమెంట్ పరిధి నుంచి 3-4 ఆశావాహులు ఆ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఆ లిస్టు కూడా ఢిల్లీకి వెళ్ళింది. సో ఒక వారం రోజుల్లోపు ఒక ప్రకటన కూడా వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థిని కూడా వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం కూడా స్టోరీ చేసినాం. సో అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఈ 17 పార్లమెంట్ పరిధిలో ఒక్కొక్క పార్లమెంట్ పరిధి నుంచి దాదాపు 3-4 లిస్టు ఎవరైతే ఆశావాహులు గతంలో పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతో పాటు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకుల పేరు కూడా హైకమాండ్ హసీనాకు చేరినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళ లిస్టు కూడా ఒక వారం రోజులలోపు కూడా వాళ్ళ లిస్టు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి కాలోజీ టీవీ చేతిలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీల లిస్టు ఎవరైతే 3-4 ఆశావాహులు ఉన్నారో వాళ్ళ లిస్టు మన చేతిలో ఉంది. ఒకసారి డీటెయిల్గా కాస్త ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, కానీ అభ్యర్థులని ప్రకటించాలంటే ఢిల్లీకి రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ లేకపోతే మల్లికార్జున ఖర్గే లేకపోతే దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ప్రకటించే అవకాశం ఉంటుంది. వీళ్ళే ఎవరైతే గెలవబోతా ఉన్నారో వాళ్ళకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళ సమక్షంలో కాస్త ఈ ఎనాలిసిస్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కీలకంగా ఎవరైతే పనిచేసినారో దయచేసి వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ ఆశించి టికెట్ రాకున్నా కానీ నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి పనిచేసిన నాయకుడికి కార్యకర్తలకే టికెట్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే నిన్న మొన్న మీ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది రావచ్చు కాక, కానీ నీ పార్టీ జెండా మోస్తున్న నాయకులకు సరైన ప్రాధాన్యత గౌరవం ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి లిస్ట్ చూద్దాం. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులు హైదరాబాద్ మీకు అందరూ తెలుసు. గత కొన్ని దఫాలుగా ఇక్కడ నుంచి ఎంఐఎం పార్టీ సంబంధించిన ఈ ముస్లిం నాయకులే సో ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని మొత్తం వెళ్తూ ఉన్నారు. సో ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో కావచ్చు వాళ్ళే గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు. సో మీకు అందరూ తెలుసు ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి దాదాపు 2009, 2014, 2018, 2023 మొన్న కూడా అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసిండు. 2009 పీఆర్పీ నుంచి, 2014లోనేమో టీడీపీ నుంచి, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2023లో కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేసిండు. సరే
తప్పిదం ఎక్కడ జరిగిందని ఎవరు ఆ తప్పిదాన్ని ఏలెత్తి చూపలేలే కానీ సో స్వల్ప మెజార్టీ తోటి ఫిరోజ్ ఖాన్ ఓడిపోతూ వస్తూ ఉండు. మొన్న కూడా అన్ని సర్వేలు కూడా ఫిరోజ్ ఖాన్ గెలుస్తాడు ఖచ్చితంగా హైదరాబాద్లో మొట్టమొదటి సీటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పి కూడా అన్ని సర్వేలు చెప్పినాయి. కానీ ఫిరోజ్ ఖాన్ కూడా పదే చెప్తా ఉంటాడు, దొంగ ఓట్ల వల్ల నేను ఓడిపోతా ఉన్నా, బోగస్ ఓట్ల వల్ల నేను ఓడిపోతాను పదే ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉండు. సరే ఆ తప్పిదమా మొత్తానికి ఫిరోజ్ ఖాన్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 2000 ఓట్ల మెజార్టీ తోటి ఆయన ఓడిపోవడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ముస్లిం నాయకునికి అవకాశం ఇవ్వాలి. ఏ ముస్లిం నాయకులైతే హైదరాబాదుని ఏళ్తా ఉన్నారో మా కనుసంధంలోనే ఉండాలి, ఎంఐఎం పార్టీ సంబంధించిన కనుసంధంలోనే ఉండాలన్న ఆలోచనలో ఎంఐఎం పార్టీ నాయకులు ఉన్న నేపథ్యంలో సో ఒక బలమైన నాయకుడు ఫిరోజ్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలు అక్కడ నుంచి పోటీ చేస్తూ స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోతా ఉన్నాం కాబట్టి ఆ సానుభూతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ముస్లిం నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగా ఫిరోజ్ ఖాన్కి హైదరాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూడొచ్చు, మొన్న 2019లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో భాగంగా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ నుంచి గెలుపొందినాడు. బీజేపీ నుంచి భగవంత్ రాయ్ 2 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ నుంచి పుస్తే శ్రీకాంత్కు 63,000 ఓట్లు పడ్డాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ 2019లో పోటీ చేస్తే ఆయనకు 49,000 ఓటు బ్యాంక్, అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ ఓటు బ్యాంక్ అయితే 2019లో ఉండేనో ఆ ఓటు బ్యాంకును ఆయన సాధించగలిగిండు. సో ఈసారి కనుక ఎంపీగా ఫిరోజ్ ఖాన్కు అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుసా ఉంది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి సంబంధించి భారతీయ జనతా పార్టీ కీలకంగా తీసుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా కీలకంగా తీసుకుంటా ఉన్నారు. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం ఈ నాయకులు ఇద్దరు ఒకే గూటికి చెందిన పక్షులు కాబట్టి వీళ్ళ కనుసంధంలో మళ్ళీ ఎంఐఎం గెలవాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం నాయకులు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూడొచ్చు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 6 సీట్లు ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలుపొందింది. ఒకే ఒక సీటు గోషామాయల్ సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లో రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు అక్కడ గెలుపొందిండు. సో బీజేపీ కూడా ఈసారి ఒక బలమైన పోటీ ఇవ్వాలి, అవసరమైతే గెలవాలన్న ఆలోచనలో 2 పార్టీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ పోటీ త్రిముఖ పోటీ కనిపించే అవకాశం ఉంటుంది. ఎవరు గెలిచినా కానీ స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఫిరోజ్ ఖాన్ ఇక్కడ గతంలో ఓడిపోతూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ ఫిరోజ్ ఖాన్ గెలిస్తే ఆయనకి ఇంకా పార్టీలో మంచి స్థానాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిరోజ్ ఖాన్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా విశ్వ ప్రయత్నాలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మొన్నటిదాకానేమో ఎంఐఎం కంచుకోత అని చెప్పుకున్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక ఎంపీ స్థానంలో గెలిస్తే మాదే కంచుకోట అని చెప్పి కూడా ఈ పాత బస్తీ ప్రాంతంలో ఫిరోజ్ ఖాన్ అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి గురించి మాట్లాడుకుంటే సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధి, యువ నాయకుడు. సో సామ రామ్మోహన్ రెడ్డి గురించి ఒక మాటలో చెప్పాలంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అభ్యర్థులు మొత్తం నియోజకవర్గాల వారిగా తిరిగి 6 గ్యారంటీలు తమ నియోజకవర్గంలో గడపకు వాళ్ళు ప్రచారం చేస్తున్న తరుణంలో ఆయనకు టికెట్ రాకున్నా కానీ సరే ఏజీ నాకున్నది, రాబోయే రోజుల్లో పార్టీ నన్ను గౌరవించి నాకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటున్న ఆలోచనలో భాగంగా ఒక అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థి ఆ నియోజకవర్గంలో పోరాటం బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ ఉంటే సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన యువ నాయకుడు, అధికార ప్రతినిధి హైదరాబాద్ వేదికగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూనే దానికి తోడు మీడియాలలో, సోషల్ మీడియాలలో గత పాలకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ తరహాలో విధ్వంసం చేసిండో ఆయనకున్న టాలెంట్ తోటి సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీని ఆనాడు ఉన్న నాయకులందరినీ మీడియా వేదికగా కడిగి పాడేసిన యువ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి. ఆయన కూడా మొన్న అప్లికేషన్ ఇచ్చిండు. పార్టీ ఒకవేళ ఒక యువ నాయకుడి కోటాలో, రాహుల్ గాంధీ కోటాలో, దానికి తోడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నా వాయిస్ బలంగా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కాబట్టి నాకు ఒకవేళ టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలిచి తీరుతా అన్న ఒక బలమైన నమ్మకంతో కూడా సామ రామ్మోహన్ రెడ్డి కనిపిస్తా ఉన్నారు. సో మేమేమంటా ఉన్నాం, ఇలాంటి కష్టపడే సామ రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కార్యకర్తలకు మీరు కనుక టికెట్ ఇచ్చి గౌరవించుకుంటే సో అలాంటి వాళ్ళ కోసం, కష్టపడే కార్యకర్త కోసం పనిచేయడానికి కూడా మాలాంటి గొంతుకలు కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాయి. సో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ గౌరవించుకుంటుందా లేకపోతే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఇక్కడ బొంతు రామ్మోహన్ పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. ఈయన మాజీ మేయర్,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ కేసీఆర్ ఈ కల్వకుంట్ల కుటుంబానికి దగ్గరగా మెదిగిన వ్యక్తి బొంతు రామ్మోహన్. సో ఎవరు అవునన్నా కాదన్నా ఉద్యమకారుడు. ఉద్యమంలో ఈ కల్వకుంట్ల కుటుంబంతో ముఖ్యంగా కేటీఆర్ కనుసంధంలో పనిచేసుకుంటూ పోయిండు. ఆనాడు సో యూత్నందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా పనిచేసిన బిడ్డ బొంతు రామ్మోహన్, ఎవరు కాదంటలేరు. కానీ అక్కడ అధికారం పోగానే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటూ రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. సో నేను కూడా మొన్న మాట్లాడిన 10 సంవత్సరాల కాలం పాటు నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే బొంతు రామ్మోహన్ అన్న నీకు ఏనాడు కూడా కనిపించలేదు. కానీ కేసీఆర్ కుటుంబం చేతిలో అధికారం పోగానే తిరిగి మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. కాస్త లేట్ అయినా పర్లేదు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మాట రేట్ కూడా అల్టిమేట్గా 10 సంవత్సరాల కాలం పాటు అయితే బీఆర్ఎస్ పార్టీ నా పేద ప్రజల రక్తాన్ని తాగిందో ఆ పార్టీని ఖతమయ్యే ఆ కుటుంబం ఒక్కసారి రోడ్ల మీద పడితే చూడాలన్న ఆలోచన మాకున్నది. కాబట్టి ఎనీవే మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూనే 10 సంవత్సరాల కాలం పాటు నా ప్రజలు రోడ్ల మీద ఇబ్బంది పడ్డారో ఒక్కసారి ఆ కుటుంబం కూడా ఆ పార్టీ ఖతమై ఆ కుటుంబం రోడ్ల మీద పడితే చూడాలన్న ఆలోచనలో నా ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఆ దిశగా అందరూ పార్టీలోకి రావాలి. బీజేపీలో జాయిన్ అవుతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, లేకపోతే ఇతర పార్టీలో జాయిన్ అవుతారా, ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక ప్రమాదకరమైన పార్టీ. మళ్ళీ తెరపైకి రావాలి, ఎంపీ ఎలక్షన్లో గెలవాలన్న విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలారా ఎట్టి పరిస్థితులు ఎవరికన్నా ఓటేయండి, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటేయొద్దు. మళ్ళా రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా అదే నినాదంతో ఖచ్చితంగా వెళ్తాం. దానికి తోడు బీసీలను కాపాడుకునే ప్రయత్నం కాలోజీ టీవీ ఖచ్చితంగా చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో కొన్ని పార్లమెంట్ పరిధిలలో రెడ్డిలే మాదే రాజ్యం, మా కిందనే బీసీలు ఊడిగం చేయాలన్న ఆలోచనలో కొంతమంది కనిపిస్తారు. ఖచ్చితంగా రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీసీలను కాపాడుకునే బాధ్యత కూడా కాలోజీ టీవీ తీసుకుంటుంది. సో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఇద్దరు టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్త సామా రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గౌరవించుకుంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న బొంతు రామ్మోహన్కి టికెట్ ఇస్తా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీగా బీజేపీ సంబంధించిన కిషన్ రెడ్డి దాదాపు 3,84,000 ఓట్లు పడ్డాయి. ఈయన ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యలో ఇక్కడ పోటీ ఉండే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినది. సో గతంలో కూడా అంజన్ కుమార్ యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే 1,73,000 ఓట్లు పడ్డాయి. సో అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఎంపీకి ఇచ్చారు కాబట్టి సో అంజన్ కుమార్ యాదవ్కు మళ్ళీ టికెట్ వచ్చే అవకాశం ఉండదు అని మాకున్న అంచనా. సో ఒకసారి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల గురించి మాట్లాడుకుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 1, 2, 3, 4, 5, 6 సీట్లలో సో 7 అసెంబ్లీ స్థానాలలో దాదాపు 6 స్థానాల్లో సికింద్రాబాద్ ఈ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. నాంపల్లి నుంచి మజీద్ హుసేన్ ఎంఐఎం పార్టీ నుంచి నాకు గెలుపొందిండు. సో ఇక్కడ బలంగానే మొన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వారికి చూసుకుంటే ఇక్కడ కాస్త బీఆర్ఎస్ పార్టీ బలంగానే కనిపిస్తూ ఉంది. సో సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఉండాలన్న ఆలోచనలో కొంత ఈ హైదరాబాద్లో ఉండే వాళ్ళు నాయకులు ప్రజలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పోటీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది. చేవెళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే పట్నం సునీత మహేందర్ రెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన సతీమణి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్గా ఏమో కొనసాగుతోంది. పట్నం సునీత మహేందర్ రెడ్డి మొన్న ఈ కుటుంబం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కుటుంబ సమేతంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సరే, కప్పుకురు బాగానే ఉందిలే. కానీ మరి కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తాండూరు కావచ్చు ఇట్లా చాలా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా క్రియాశీలకంగా పనిచేశారు. మళ్ళీ వాళ్ళని జెండా మోసిన కార్యకర్త నాయకులని గౌరవించుకుంటుందా, లేకపోతే అధికారం కోసం పదవి కోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తారా చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రధానంగా వీళ్ళు మొన్న జాయిన్ అయింది కూడా టికెట్ కోసమే జాయిన్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈమె టికెట్ విషయంలో కాస్త ఆలోచించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ పార్టీ రాబోయే రోజుల్లో నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు పక్క పార్టీ నుంచి వాళ్ళు వస్తే వాళ్ళ టికెట్ ఇవ్వడం వల్ల మీ పార్టీ కాస్త దిగజారే అవకాశం ఉంటుంది. ఏమవుతుంది, మొన్నటిదాకా 10 ఏళ్ల కాలం పాటు అధికార హోదాలోనే ఉన్నారు కదా, మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా చేసిండు, అన్ని పదవులు ఆయన చూసిండు కదా. కాస్త అధికారం ఉంది కాబట్టి ఆస్తులు కాపాడుకోనిక లేకపోతే దేనికి వచ్చినా ఆ విషయం పక్క పెడితే కూసబెట్టరు. అధికార పార్టీలో కూసబెట్టడం తప్పేం లేదు. మీ పార్టీ కోసం కష్టపడ్డ నాయకునికి దయచేసి ఇక్కడ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలి.
సో ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు. 5,28,000 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డికి 5,13,000 ఓట్లు పడ్డాయి. సో ఏదేమైనప్పటికీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం సాకారం కోసం క్రియాశీలకంగా పనిచేసిండు. కేసీఆర్తో పాటు పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. గతంలో పోటీ చేసే 5 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి కాబట్టి సో ఒక ఉద్యమకారుడి కోటాలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వచ్చిండు. దానికి తోడు బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల పట్ల మాట్లాడుకుంటూ వస్తూ ఉన్న గొంతుక కొండా విశ్వేశ్వరరెడ్డి కాబట్టి సో ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ ఒకవేళ కనుక పట్నం సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈమెకే టికెట్ పుసుకుని ఇచ్చిందనుకో సో ఖచ్చితంగా మీరు ఆ సీటును కోల్పోయేనికే ఈమెకు టికెట్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. సో రంజిత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులలో ఇంకా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యలో పోటీ ఉంటుంది. ఒకవేళ ఈమెకే టికెట్ ఇస్తే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి 100% గెలిచే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ వారీగా అసెంబ్లీ సెగ్మెంట్లలో చూసుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 1, 2, 3, 4 సో 4 స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. పరిగి నుంచి కాంగ్రెస్ పార్టీ, వికారాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ, తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి సో ఏదేమైనప్పటికీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది. సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ నుంచి గెలవబోతా ఉండు. ఓపెన్ స్టేట్మెంటే, దీంట్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఎంపీగా పనిచేసిండు, ఉద్యమకారుడు, అనుభవం ఉంది, అధికార పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది, ప్రతిపక్ష పార్టీ హోదాలో పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో కొంత సమాజం ప్రజలు ఉన్నారు కాబట్టి సో అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉన్నది. నాగర్ కర్నూలు గురించి మాట్లాడుకుంటే కేతూరి వెంకటేష్, సంపత్ కుమార్ అలంపూర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మల్లు రవి పేరు కూడా ఇక్కడ నుంచి వినిపిస్తూ ఉంది. మల్లు రవి ఇప్పటికే ఢిల్లీ ప్రతినిధిగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ఈయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉండకపోవచ్చు. సో సంపత్ కుమార్ పేరైతే బలంగా వినిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఈయన ఉన్నాడు. ఈయన బీజేపీకి పోవాలన్న ఆలోచనలో ఈయన ఉన్నాడంట. మరి చూడాలి రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎట్లా మారుతాయని చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో మల్లు రవి పోటీ చేసే 3 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి. సో ఒకసారి అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 1, 2, 3, 4, 5 సీట్లలో ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. గద్వాల్, అలంపూర్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యనే పోటీ ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. శృతి బంగారు గతంలో పోటీ చేసిన ఆమె కూడా 1,29,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యలోనే పోటీ ఉండే అవకాశం ఉంటుంది. సో దాదాపు టికెట్ సంపత్ కుమార్కు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు. ఎందుకంటే ఆయన అలంపూర్ నుంచి పోటీ చేసిండు అనుకుంటా. అలంపూర్ ఒక్కసారి టికెట్ త్యాగం చేసినాడా ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అలంపూర్ అసెంబ్లీ 1 సెకండ్. అలంపూర్ అసెంబ్లీ అలంపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒకసారి చూసుకున్నట్టయితే 2023 సో కాంగ్రెస్ పార్టీ నుంచి సంపత్ కుమార్ పోటీ చేస్తే 73,000 ఓట్లు వచ్చినాయి. విజయుడు 1,00,000 ఓట్లు ఆయనకు పడ్డాయి. సో సంపత్ కుమార్ ఓడిపోయిన సానుభూతి ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఈయనకు ఢిల్లీ లెవెల్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈయనకు టికెట్ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇది నాగర్ కర్నూలుకు సంబంధించిన పార్లమెంట్ సంబంధించి ఇక్కడ 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది, 2 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ నేతలు గెలిచినారు. మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి సో గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మన్నే శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు. డీకే అరుణ గతంలో ఈమె పోటీ చేసింది 3 లక్షల పైచిలకు ఓట్లు ఈమెకు వచ్చినాయి. సో ఇక్కడ ఎవరు ఆశావాహులు ఎవరు లేరు. సో ఖచ్చితంగా ఇక్కడ చల్లా వంశీచందర్ రెడ్డికే టికెట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. దానికి తోడు కల్వకుర్తి నుంచి ఈయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు.
మొన్న కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి పార్టీ జాయిన్ కాగానే ఆయన టికెట్ రాగానే ఆయన గెలుపు కోసం పనిచేసిండు, టికెట్ను కూడా త్యాగం చేసిండు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ నుంచేమో డీకే అరుణ పోటీ చేస్తుంది. డీకే అరుణ వర్సెస్ చల్లా వంశీచందర్ రెడ్డి ఇద్దరి మధ్యలోనే ఒక బలమైన పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోటి బయటపడే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పోటీ ఏమి ఇవ్వదు. మహబూబ్నగర్ నుంచి చూసుకుంటే అసెంబ్లీ సెగ్మెంట్ వరకు చూసుకుంటే సో ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులే గెలిచిర్రు. సో ఇక్కడ ఎక్కువ ఈ కోణంలో ఆలోచిస్తే చల్లా వంశీచందర్ రెడ్డికి ఎక్కువ శాతం గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులే ఉన్నారు కాబట్టి సో చల్లా వంశీచందర్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దాంతో గతంలో డీకే అరుణ గారు కూడా పోటీ చేశారు కాబట్టి ఆ సానుభూతి లేకపోతే కేంద్రంలో బీజేపీ ఉండాలన్న ఆలోచనలు కనుక ప్రజలు ఉంటే ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతోటి బయటపడతారు. నల్గొండ నుంచి చూసుకుంటే జానారెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేరు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అలా కుమారుడు నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొక కుటుంబ కోటాలో రఘువీర్ రెడ్డి పేరు కూడా కనిపిస్తూ ఉంది. పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట నుంచి టికెట్ ఆశించి టికెట్ ఇవ్వకపోయినా కానీ అదే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి ఆయన కూడా మొన్న అప్లికేషన్ ఇచ్చిండు. పార్టీ అవకాశం ఇస్తే నల్గొండ నుంచి నేను ఖచ్చితంగా గెలుస్తా అంటా ఉండు. సరే ఎవరు టికెట్ ఆశించినా కానీ కోమరెడ్డి బ్రదర్స్ అన్నదమ్ముల ఆశీస్సులు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళ కోటాలో కుటుంబ కోటాలో కోమరెడ్డి కోటాలో మరి ఎవరికి టికెట్ ఇప్పించుకుంటారో తెలియదు. నల్గొండ ప్రజలారా ఆలోచించాలి. ఈ కుటుంబ రాజకీయాలను కనుక మనం ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రాబోయే రోజులలో గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ వెలమ రాజ్యం అయితే మనం అనుకున్నామో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి రాజ్యం కాబోతుందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. లేరా ఇంకా జానారెడ్డి కుటుంబంలోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారా? కోమారెడ్డి కుటుంబంలోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీసీలు లేకపోతే ఇంకో కులంలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులు ఎవరు కనిపిస్తలేరా? వస్తే జానారెడ్డి కుటుంబం నుంచి బయటికి రావాలి, లేకపోతే కోమారెడ్డి కుటుంబం నుంచి బయటికి రావాలి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం నుంచి బయటికి రావాలా? లేరా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు లేరా? నీ జెండా మోసి నీకు ఊడియం చేసిన నాయకులు లేరా? ప్రజలారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దయచేసి ఆలోచించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. సో ఆయన గతంలో గెలిచిండు. టీఆర్ఎస్ పార్టీ నుంచి నరసింహారెడ్డి, బీజేపీ నుంచి జితేందర్ కుమార్, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ లేదా ఇక్కడ. ఒకసారి ఈ ఉమ్మడి నల్గొండ నుంచి చూసుకుంటే ఒక దగ్గర సూర్యాపేటలో గుంతకంట్ల జగదీశ్వర్ రెడ్డి గెలిచిండు. మిగతా 6 సెగ్మెంట్లలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి కోమటిరెడ్డి ఆశీస్సులు బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఉంటే మళ్ళీ జానారెడ్డి కొడుక లేకపోతే పటేల్ రమేష్ రెడ్డి ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఉమ్మడి నల్గొండ బెల్ట్ మొత్తం కాస్త కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారు కాబట్టి సరే మంచో చెడో నా పార్టీ కోసం పనిచేస్తున్నా కదా నా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామన్న ఆలోచనలు ఉంటారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాస్త బలహీనంగానే కనిపిస్తూ ఉన్నది. భువనగిరి పార్లమెంట్ పరిధి గురించి మాట్లాడుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి ఉపాధ్యక్షులు, తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు, శివసేనారెడ్డి యూత్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు. ఇక్కడ ఈ ముగ్గురు గురించి ఒకసారి మాట్లాడుకుంటే నాది అదే భువనగిరికి సంబంధించి దానికి తోడు ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి కాస్త నాకు పట్టుంది, కాస్త అక్కడ రాజకీయాలు అంటే ఏందో మనకు తెలుసు కాబట్టి దానికి తోడు ఆ భువనగిరి పార్లమెంట్ పరిధి గురించి నాకు కాస్త అవగాహన ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఒక అభ్యర్థి తరహాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఓడిపోవాలని చెప్పి కూడా ఒక బలమైన గొంతుకగా ప్రజలను చైతన్యం చేసిన మార్పు రావాలి ప్రజలారా. మీ బిడ్డగా మీ భువనగిరి బిడ్డగా చెప్తా ఉన్నా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను బతికే అవకాశం ఉండదు, మీ బిడ్డతో సమానమని ఆ ప్రజల ముందు పెట్టినప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి అక్కడ గెలిపించారు. సరే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తాడా లేకపోతే గత పాలకుడు పోయినట్టు అదే తరహాలో పోతాడా ఇప్పుడే మనం ఏం చెప్పలేము. సో 100 రోజులు గడవాలి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చకపోతే సో ఏమి వేయాలో అది కూడా మాకు తెలుసు. ఆ క్లారిటీలో మేమున్నాం. ఆనాడు కూడా ప్రజలకు మేము చెప్పిన రేపొద్దుగాలు ఎవరైతే గెలవబోతా ఉన్నారో వాళ్ళు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటా, ఆ అండగా నేను ఉంటా అని చెప్పిన. ఆ క్లారిటీలో నేనున్న. ఎట్టి పరిస్థితిలో భువనగిరి ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ బిడ్డ మీ గొంతుగా కాలోజీ టీవీ రాము మీకు అండగా ఉంటాడు. తిమ్మాపూర్ బస్వాపూర్ బాధితులు కావచ్చు,
త్రిబుల్ ఆర్ బాధితులు కావచ్చు, ఇంకా భూ నిర్వాసితులు కావచ్చు, లేకపోతే ఈ మూసి ఈ ప్రక్షాళన చేయకపోవడం వల్ల ఏ రైతులైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళ పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటా. మళ్ళీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో తిరుగుతా ప్రజల ఖచ్చితంగా కొంత టైం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం జరిగింది. కొత్త ఎమ్మెల్యేగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి మనం అవకాశం ఇచ్చినాం కాబట్టి కొంత సమయం కూడా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమయం ఇచ్చిన తర్వాత కూడా మన సమస్యలకు పరిష్కారం దొరకకపోతే మీ గొంతుకై మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటా ఖచ్చితంగా. ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఈయన రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితుడు, పిసిసి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతా దానితో మీడియా ఇన్ఛార్జ్ కూడా అనుకుంటా. సో ఎవరు అవునన్నా కాదన్నా కాస్త వాస్తవాలు మాట్లాడుకుంటే ఈయన తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించిన అసెంబ్లీకి సంబంధించిన ప్రాంతం సంబంధించిన నాయకుడు అని నేను విన్నా. సో నాకున్న అంచనా ప్రకారం ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంత ఈయన దగ్గర కావచ్చుగాక, కానీ ప్రజలకు మాత్రం ఇవి పార్టీ అనుకున్న స్థాయిలో ఈయన పేరు దాదాపు పార్లమెంట్ పరిధిలో ఎవరికీ తెలియదు. సో నేను కూడా రీసెంట్గానే ఈ పేరు వింటా ఉన్నా. తీన్మార్ మల్లన్న స్పెషల్గా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల కాలం పాటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ప్రజల పేద ప్రజల రక్తాన్ని దాగి ఇబ్బందులు పెడతా ఉంటే మీడియా శాటిలైట్ ఛానల్స్ మొత్తం కేసీఆర్కి అమ్ముడుపోయిన తరుణంలో క్యూ న్యూస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని చైతన్యం చేసిన గొంతుక తీన్మార్ మల్లన్న. దానికి తోడు మన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేసిన బిడ్డ తీన్మార్ మల్లన్న. అటు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నానే ప్రచారం జరుగుతూ ఉంది. దానికి తోడు భువనగిరి ఎంపీ టికెట్ కూడా నేను అడుగుతా ఉన్నా. పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతా అన్న ఒక బలమైన నమ్మకంతో ఆయన కనిపిస్తూ ఉన్నారు. సరే తీన్మార్ మల్లన్న ఆయన చేసిన సేవకు, లేకపోతే గతంలో ఆయన పడ్డ ఇబ్బందులు కావచ్చు, 100 రోజుల జైలు జీతం కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు. సో ఇవన్నీ ఈ కోణంలో ఆలోచించి పార్టీ ఆయన గౌరవించుకొని టికెట్ ఇస్తుందా, లేదు అనుకుంటే లేదు కోమటిరెడ్డి ఆశీస్సులు బ్లెస్సింగ్స్ ఉండాలన్న కోటాలో, లేకపోతే రేవంత్ రెడ్డి కోటాలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తారా తెలియదు. సో ముగ్గురు పేర్లు, శివసేన రెడ్డి యూత్ కాంగ్రెస్ సంబంధించిన ఈయన పేరు కూడా కనిపిస్తూ ఉంది. ఈయన పేరు కూడా ఢిల్లీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ భువనగిరి పార్లమెంట్ పరిధికి వస్తే ఒక మాట అయితే చెప్తా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి మనం అక్కడ అవకాశం ఇచ్చినాం. ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇస్తే గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. దానిలో తీన్మార్ మల్లన్న కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తీన్మార్ మల్లన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏనాడు కూడా కాలోజ్ టీవీ చూడదు. ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతుకగా ఈనాడు మాలాంటి గొంతుకలు ఒక బలంగా మాట్లాడుతున్నామంటే కారణం తీన్మార్ మల్లన్న కాబట్టి. సో ఖచ్చితంగా ఆ గొంతుక కోసం ఒకవేళ టికెట్ ఇస్తే వన్ సైడ్గా సపోర్ట్ చేసే బాధ్యత కాలోజ్ టీవీ తీసుకుంటుంది. మరి రెడ్డి కోటాలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే ఒక ప్రశ్నించే గొంతుక కోటాలో బీసీ కోటాలో తీన్మార్ మల్లన్నకి టికెట్ ఇస్తారా, లేకపోతే శివసేన రెడ్డికి పార్టీ టికెట్ ఇస్తుందా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. నల్గొండ ఎమ్మెల్యే ఓడిపోతే ఆనాడు 2019లో ఎంపీగా పోటీ చేసి ఆనాడు కూడా దగ్గర తీసారు. ఎందుకంటే మా కోమటిరెడ్డి బ్రదర్స్ కదా దగ్గర తీసుకోవాలని తీసారు. ప్రజలారా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మన బీసీలకు కూడా మనం అవకాశం ఇచ్చుకుందాం. ఎందుకంటే ఒక రెడ్డి దగ్గర పోయి మనం అక్కడ ఊడిగం పదే చేయాల్సిన అవసరం లేదు. మన సమస్యల పరిష్కారం కోసం ఒకటే పని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మన బీసీ గెలిపించుకున్నాం అనుకో, మన బీసీ దగ్గరికి పోయి మనం అడుక్కోవచ్చు, మనం కొట్లాడుకోవచ్చు. అంటే కులాల గురించి నేను తప్పుగా అనట్లే, అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నాయకులు ఎట్లుంటారంటే సరే రెడ్డి అనుకో, కాస్త కొంతమంది నాయకులు అహంకారంగా అనిపిస్తుంది. వాడు బీసీ కదా వానికి ఏం చేస్తాం, నా రెడ్డికి చేసుకున్న అహంకారం కొంతమందిలో కనిపిస్తుంది. మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ కోమారెడ్డి వెంకరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్ స్వల్ప మెజార్టీ తోడిపోయిండు. భారతీయ జనతా పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్ టికెట్ ఆశిస్తూ ఉండు. దానికి తోడు యాదాద్రి భువనగిరి జిల్లా మొన్నటిదాకా జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన పివి శ్యామ్ సుందర్రావు గారు కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సో ఎవరికి టికెట్ వస్తుంది అన్న అంశాన్ని పార్టీ ఇంకా ఆలోచిస్తూ ఉందంట. ఇద్దరు మాత్రం ఒక బలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు. సో కాంగ్రెస్ పార్టీ నుంచేమో 3 పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. శివసేన రెడ్డి, తీన్మార్ మల్లన్న, చామల కిరణ్ కుమార్ రెడ్డి 3 పేర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి ఈ బెల్ట్ తీసుకుంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి భూ కబ్జా కోరు ఇక్కడ గెలిచిండు. సో మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. దాదాపు 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని భువనగిరి పార్లమెంట్ పరిధిలో గెలిపించినారు.
ఖమ్మం నుంచి చూసుకుంటే వివి రాజేంద్ర ప్రసాద్ వివి మోటార్ సంబంధించిన అధినేత నందిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని గారు కూడా మొన్న అప్లికేషన్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా నామా నాగేశ్వరరావు కనిపిస్తూ ఉన్నారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరికి ఇప్పటికే ఆమె గతంలో పోటీ చేసింది, బాగానే 4 లక్షల దాకా ఓట్లు గుంజుకొచ్చారు. సో అయినప్పటికీ కూడా ఆమెకు రాజ్యసభలో అవకాశం కల్పించింది కాబట్టి సో ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇక్కడ టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్ కనుక బలంగా ప్రయత్నాలు చేస్తే సో ఆ కోటాలో ఈమెకు టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈమె కూడా బలంగానే ఉన్న అప్లికేషన్ ఇచ్చే సందర్భంలో ఖమ్మం నుంచి దాదాపు 100లాది కాన్వాయ్లు సో మల్లు భట్టి విక్రమార్క గారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భారీ ఎత్తున వచ్చినారు. సో ఈ ఇద్దరి విషయంలో పార్టీ ఆలోచిస్తూ ఉందంట. సో ఖమ్మంలో చూసుకుంటే ఒక కూనంనేని సాంబశివరావు తప్ప మిగతా అంతా కాంగ్రెస్ పార్టీ. సో ఇదంతా పొంగులేటి పుణ్యమా అంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మొత్తం పొంగులేటి ఆశీస్సులు కూడా ఉండాలి, పొంగులేటి ఆశీస్సులు కూడా ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, బెలయ్య నాయక్ ఇద్దరు పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా కవిత మాలోతు కనిపిస్తూ ఉన్నది. గతంలో బలరాం నాయక్ ఇక్కడ నుంచి పోటీస్తే దాదాపు 3 లక్షల పైచిలకు ఓట్లు వచ్చాయి. ఇద్దరు బలంగా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఎవరికి టికెట్లు ఇస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఇక్కడ చూసుకుంటే ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఒకే ఒక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. మిగతా అంతా సో 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులే గెలిచినారు కాబట్టి సో ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ ఇక్కడ బయటపడే అవకాశం ఉంటుంది. మహబూబాబాద్ నుంచి సో బెలయ్య నాయక్ ఇచ్చినా, బలరాం నాయక్ ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కానీ 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కాస్త ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరికి టికెట్ వస్తుందో చూడాలి. వరంగల్ నుంచి హరికట్ల రవి వరంగల్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా బలంగా టికెట్ అడుగుతూ ఉన్నాడు. శోభన్ కుమార్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో సో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఎస్ఐగా, డిఎస్పీగా, సిఐగా సో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన అనుభవం ఉంది. సో చాలామంది అధికారులు పోలీస్ ఆఫీసర్లు ఎట్లా ఉంటారంటే ప్రజల్ని కాస్త చులకనగా చూసే ప్రయత్నాలు చేస్తారు. కానీ శోభన్ కుమార్ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఒక పోలీస్ హోదాలో ఉండి కూడా ప్రజలకు దగ్గర ఉండడం, పోలీసులకు ప్రజలకు ఏ సంబంధాలు అయితే ఉండాలో ఆ సంబంధాలు ప్రజలకు దగ్గర కావడం, లేకపోతే ఏ ప్రజలకైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ సమస్యలకు పరిష్కారం చూపడంలో ఈయన సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నాడు. సో ఎస్ఐ స్థాయి నుంచి ఒక పై హోదా దాకా వెళ్ళిన బిడ్డ కాబట్టి సో ఈయన కూడా శోభన్ కుమార్ గారు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దొమ్మాటి సాంబయ్య సో ఈయన కూడా మాల సామాజిక వర్గం అనుకుంటా. సో ఈయన కూడా ఒక బలంగా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుసా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా పసుని దయాకర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఏనాడు కూడా ఆయన కనిపించాడు, మాట్లాడు, పొరపాటున కూడా మళ్ళీ టికెట్ ఇస్తే ఓటే ఎక్కువ ప్రజలారా ఓపెన్గా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి దొమ్మాటి సాంబయ్య 2 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. సో ఆ ఆలోచనలో పార్టీ ఆలోచిస్తే మళ్ళీ సాంబయ్యకే టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే మనకు కలిసి వస్తుందా అన్న ఆలోచనలో భాగంగా ప్రజలతోటి సంబంధం ఉన్న శోభన్ కుమార్ కూడా ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్న టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక సీట్ గెలిచింది. కడియం సిఆర్ మాత్రం గెలిచిండు. మిగతా 6 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులే గెలిచారు. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మంచి అవకాశం, మంచి నాయకుడికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కరీంనగర్ నుంచి అలుగునూరి ప్రవీణ్ రెడ్డి ఉస్నాబాద్ నుంచి టికెట్ ఆశించి టికెట్ రాకుండా పొన్నం ప్రభాకర్ గెలుపు కోసం పనిచేసిన బిడ్డ ప్రవీణ్ రెడ్డి. కల్వకుట్ల రమ్యారావు మీకు అందరూ తెలుసు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అన్న కూతురు కల్వకుట్ల రమ్యారావు కూడా మొన్న అప్లికేషన్ ఇచ్చింది. టికెట్ నాకే వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నేను కరీంనగర్ నుంచి టికెట్ అడిగిన, టికెట్ నాకు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ పార్లమెంట్లో నాకు అవకాశం ఇస్తారు, ఒకవేళ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా, బండి సంజయ్ కుమార్ని ఓడగొడతా, బీఆర్ఎస్ పార్టీని కూడా ఓడగొడతా అని ఒక బలమైన నమ్మకంతో కల్వకుట్ల రమ్యారావు కనిపిస్తూ ఉంది. సో ఎవరు అవునన్నా కాదన్నా కల్వకుట్ల రమ్యారావు గారు వాళ్ళ కుటుంబం చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబానికి దూరంగా ఉండి ఆ కుటుంబం మీద ఒక బలమైన పోరాటం చేసిన బిడ్డ కల్వకుట్ల రమ్యారావు. మరి పార్టీ గౌరవించుకుంటుందా, ఏం చేస్తుందో చూడాలి. రోహిత్ రావు మాజీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకుడు ఎంఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో అలా మనవాడు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ గెలుపొందినాడు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి బోయిన్పల్లి వినోద్ కుమార్, పొన్నం ప్రభాకర్ గతంలో పోటీ చేసిన కాబట్టి ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు. హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళిద్దరి పేర్లే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. కల్వకుట్ల రమ్యారావు, అలుగునూరి ప్రవీణ్ రెడ్డి. టికెట్ త్యాగం చేసింది కాబట్టి ఆ కోటాలో ఇస్తారా, లేకపోతే అధికారం ఉన్న కుటుంబానికి దూరంగా ఉండి ఆ కుటుంబం మీదనే అలుపెరుగని పోరాటం చేసిన కల్వకుట్ల రమ్యారావుకు టికెట్ ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రోహిత్ రావుకి టికెట్ ఇస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు విషయానికి వస్తే బండి సంజయ్ మధ్య కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బండి సంజయ్ కుమార్ కూడా కార్యకర్త స్థాయి నుంచి పైకి వచ్చిన బిడ్డ, రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేసిండు, ప్రతి గడపకు భారతీయ పార్టీని పరిచయం చేయించిండు. దానికి తోడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయింది కాబట్టి ఆ సానుభూతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం బండి సంజయ్ కుమార్ గెలిచే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒకసారి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 1, 2, 3 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 1, 2, 3, 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందినది. సో బలంగానే కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ. కాకపోతే సో ఈ కరీంనగర్లో, లేకపోతే ఈ ఆదిలాబాదు, ఈ నిజామాబాదు, ఈ సికింద్రాబాద్, ఈ పార్లమెంట్ పరిధిలో కాస్త ఈ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కాస్త బలంగా ఉంటారు కాబట్టి సో అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎక్కువ శాతం చూపించే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ దిల్రాజు ఇక్కడ నుంచి టికెట్ అడుగుతూ ఉన్నాడు. జీవన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈయన కూడా పార్టీ అవకాశం ఇస్తే గెలుస్తా అనుకుంటాడు. ఎందుకంటే ఈయన జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయినాడు. ఈరవత్రి అనిల్ కుమార్ బాల్కొండ నుంచి టికెట్ రాకుండా కానీ ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన ఒక అధినేతకు టికెట్ ఇస్తే ఈయన టికెట్ త్యాగం చేసిండు. సో త్యాగం చేసిన కోటాలో ఈరవత్రి అనిల్ కుమార్ పద్మశాలి బిడ్డకు టికెట్ ఇస్తారా, లేకపోతే సినీ ఫీల్డ్ నుంచి రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వబోతా ఉన్న దిల్రాజుకు టికెట్ ఇస్తారా, లేకపోతే మన జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్సీకి టికెట్ ఇస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా మన కోరుట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిండు, ఆ సానుభూతి. ఇంకోటి ఒక బలమైన బీజేపీ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నది కాబట్టి ధర్మపురి అరవింద్ పైన గెలవడం అంత ఈజీ కాకపోవచ్చు కాక సో ధర్మపురి అరవింద్ ఒక బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికి టికెట్ వచ్చినా కానీ సో బీజేపీకి ఇక్కడ ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఒకసారి నిజామాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ వారుగా చూసుకుంటే బీజేపీ 1, 2 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 3 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ కాస్త టీఆర్ఎస్ పార్టీ బలంగానే కనిపిస్తూ ఉన్నది. బీజేపీ కూడా సరే బీజేపీకి ఓటు వేయొద్దన్న తరుణంలో కూడా 8 మందిని గెలిపించిన దాంట్లో 2 సీట్లు నిజామాబాద్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ బెల్ట్ ఆదిలాబాద్ నిజామాబాద్ బెల్ట్ మొత్తం కాస్త బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మపురి అరవింద్కు కాస్త ఈజీ ఉంటుంది. ఈజీ ఎట్లా ఉంటుంది, మళ్ళీ కల్వకోట్లకు అయితే లిక్కర్ స్కామ్ తెరపైకి రాకపోతే వీళ్ళకు ఈజీ ఉంటుంది. పుసుకున్న తెరపై తీసుకొని వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయం బాబురావు పేరు ఎందుకు వినిపిస్తూ ఉందంటే ఈయన కాస్త బీజేపీకి కాస్త దూరమైనట్టు కనిపిస్తూ ఉంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. నరేంద్ర మోడీ మీటింగ్కు దూరంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తోటి కూడా టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే స్వయం బాబురావుకు టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. రమేష్ రాథోడ్ కూడా ఒక బలమైన నాయకుడు. ఈయన బీజేపీ నుంచి టికెట్ ఇస్తా అంటే ఈయన బీజేపీలో పోయే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతూ ఉంది. గతంలో పోటీ చేసిండు. సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకు 3 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే 3 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. ఒక బలమైన ఓట్ బ్యాంక్ కూడా రమేష్ రాథోడ్కు ఉంది. కాబట్టి సో ఎవరికి టికెట్ ఇస్తారో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో స్వయం బాబురావు వల్ల పోతాడా, లేకపోతే స్వయం బాబురావు అటు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటే రమేష్ రాథోడ్కు టికెట్ రాకపోతే ఈయన అటు సైడ్ పోతాడా బీజేపీలోకి చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఒకసారి అసెంబ్లీ సెగ్మెంట్ వారికి చూసుకుంటే ఇక్కడ బీజేపీ 1, 2, 3, 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇక్కడ బీజేపీకి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. బీఆర్ఎస్ పార్టీ 1, 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకే స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది. సో ఏదేమైనప్పటికీ ఆదిలాబాద్ కూడా బీజేపీకి ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేత రీసెంట్గా సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటూ సో ఆ టికెట్ హామీతోటి ఆయన జాయిన్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఆగం చంద్రశేఖర్ ఏం చేస్తారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కార్యకర్త స్థాయి నుంచి పైకి వచ్చిన ఆగం చంద్రశేఖర్ ఏం చేస్తారో ఏం చేస్తారో తెలియదు. బీజేపీ నుంచి సోగాల కుమార్ పేరు కనిపిస్తూ ఉన్నది. సో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ పరిధి మొత్తం 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో కాంగ్రెస్ పార్టీకి పెద్దపల్లి నుంచి ఎక్కువ అవకాశం ఉంటట్టుంది. అయితే
కానీ ఈయన పాపం ఈయన పార్టీ మారకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది ఈ సీటు. 10 సంవత్సరాల కాలం పాటు అటు అధికారం ఉన్నాడు వెంకటేష్ నేత, మళ్ళీ ఇటు వచ్చిండు అధికారంలోకి వచ్చిండు మళ్ళీ వచ్చిండు. మల్కాజ్గిరి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ మైనంపల్లి హనుమంతరావు ఈయన మొన్న పోటీ చేసి ఓడిపోయింది కదా, మళ్ళీ ఎంపీ టికెట్ అడుగుతూ ఉండంట. అలాంటి అలా కొడుకు మెదక్ నుంచి ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నాడు. సో ఎవరికి టికెట్ వస్తే ఈయన కూడా అల్లు అర్జున్ మామ కూడా బలంగానే లాబింగ్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంట. ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజశేఖర్ రెడ్డి మర్రి, బీజేపీ నుంచి రామచంద్రరావు, ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఖచ్చితంగా దాదాపు టికెట్ ఖరారైనట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన మొన్న గజ్వేల్లో పోటీ చేసిండు, హుజరాబాద్లో పోటీ చేసిండు, ఓడిపోయింది కాబట్టి. సో పార్టీ కూడా సీనియర్ నాయకులను గౌరవించుకోవాలి. ఎంపీగా ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈటల రాజేందర్ ఇక్కడ నుంచి కనుక పోటీ చేస్తే టికెట్ కన్ఫర్మ్ అయితే మల్కాజ్గిరి నుంచి కూడా ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. అంటే ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావుని చూసారు. అల్లు అర్జున్ మామ కాస్త రాజకీయాలకు జరంతా దూరం ఉంటాడు కాబట్టి సరే బీసీ కోటాలో ఈటల రాజేందర్ కనుక భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచన, గజ్వేల్లో ఓడిపోయినాడు, హుజరాబాద్లో ఓడిపోయింది, ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈటల రాజేందర్కి ఇక్కడ ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ 1, 2, 3, 4, 5, 6, 7 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది. వాస్తవం చెప్పాలంటే ఇవి బీజేపీకి గెలిచే స్థానాలు. బీజేపీలో వచ్చిన మార్పు, లేకపోతే అంతర్గత కుమ్లాటలు, లేకపోతే లీకర్ స్కాము, అవినీతి పైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ గ్రేటర్ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇచ్చినారు. మెదక్ విజయశాంతి నీలం మధు జగ్గారెడ్డి సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నది. విజయశాంతి భారతీయ జనతా పార్టీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మేము కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నది కాబట్టి సో ఈమె కూడా అక్కడ నుంచి గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈమె కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నది. నీలం మధు రీసెంట్గానే ఈయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు, ఈయన కూడా టికెట్ అడుగుతూ ఉన్నంట. దానికి తోడు బీజేపీని చూసుకుంటే రఘునందన్ రావు దుబ్బాక నుంచి ఓడిపోయిన బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ఎవరైతే ఉన్నారో సో ఆ ప్రజలు కూడా ఒక ఆలోచనకు వచ్చారంట. ఎందుకు మా ప్రశ్నించే గొంతుగా రఘునందన్ రావు గారిని ఓడగొట్టుకున్నామన్న ఆలోచనకు ఆ ప్రజలు వచ్చినారంట. దానికి తోడు గతంలో ఆయన పోటీ చేస్తే రఘునందన్ రావుకు దాదాపు 2 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యే కొనసాగుతూ ఉంది కాబట్టి రఘునందన్ రావుకి ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే ఆయన గెలుపు కాస్త ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. మరి రఘునందన్ రావుకి టికెట్ ఇస్తారా లేకపోతే ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు. ఆయనైతే ఒక బలమైన నమ్మకంతో ఉండు, నాకే టికెట్ వస్తుంది, ఇస్తే గెలుస్తా అన్న ఒక బలమైన నమ్మకం అయితే ఆయనలో కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏమో నీలం మధు విజయశాంతి జగ్గారెడ్డి సతీమణి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ పార్టీ 1, 2, 3, 4, 5, 6 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి ఆయన గెలుపొందిండు, యువ నాయకుడు. సో జహీరాబాద్ సురేష్ షెట్కర్, ఉజ్వల్ రెడ్డి, బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఈయన. సో ఈయన కూడా ఆలోచిస్తూ ఉన్నంట, అటువైపు అధికార పార్టీ వైపు పోదామా అన్న ఆలోచనలో బీబీ పాటిల్ ఉన్నాడంట. మరి ఎటు పోతుందో తెలియదు. మదన్ మోహన్ రావుకు 4 లక్షల పైచలకు ఓట్లు పడ్డాయి. బాణాల లక్ష్మారెడ్డికి బీజేపీ నుంచి పోటీ చేస్తే 1,38,000 ఓట్లు పడ్డాయి. సో ఈ 2 పేర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సురేష్ షెట్కర్, ఉజ్వల్ రెడ్డి పేర్లు, ఈ 2 పేర్లు కనిపిస్తూ ఉన్నాయి జహీరాబాద్ ప్రాంతం నుంచి. సో జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ 1, 2, 3, 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి గారు గెలిచారు. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మదన్ మోహన్ రావు, దామోదర రాజనరసింహ ఆందోళన నుంచి ఆయన గెలుచుకుంటూ వచ్చినారు. సో ఇక్కడ కూడా 2 పార్టీలు బలంగానే కనిపిస్తున్నాయి, 3 పార్టీలు కనిపిస్తున్నాయి. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి గారు గెలిచారు కాబట్టి కాస్త బలంగానే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక ఆదిలాబాదు మినహాయిస్తే ఒకవేళ స్వయం బాబురావుకు టికెట్ ఇస్తే అక్కడ గెలుపు కాస్త కష్టం అవుతుందన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. మిగతా సిట్టింగ్ ఎంపీలంతా గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీ అభ్యర్థులు అస్సినాకు చేరినట్టు తెలుస్తూ ఉంది. అస్సినా ఎరంగానే సో ఏ గాంధీ కుటుంబం ఉందో వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ ఉన్న రాష్ట్రస్థాయి నేతలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకే టికెట్ ఇద్దామా, లేకపోతే పక్క పార్టీ నుంచి ఎవరైనా గెలిచే అవకాశం ఉంటే వాళ్ళని తీసుకుందామా, మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది.
సో ఖచ్చితంగా అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీ లిస్ట్ అభ్యర్థులతో కూడా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేయండి. కాలోజీ టీవీ ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్లయితే ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడమో రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ప్రజలకు ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళకి అండగా ఉండి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎక్కడైతే బీసీలు పోటీ చేస్తూ ఉన్నారో ఆ బీసీలను కాపాడుకునే బాధ్యత కాలోజీ టీవీ తీసుకుంటుంది.